ఇటీవల గుంటూరులో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశంలో 3 విభాగాల్లో అవార్డులు సాధించిన ప్రతినిధులు, అవార్డులు అందుకున్న డాక్టర్లు సుబ్బారావు, గోపి, శివప్రసాద్, సతీష్, ఉషారాణిలను రెడ్ క్రాస్ భవనంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ రవిప్రకాష్, డాక్టర్ బెజవాడ రవికుమార్, కోశాధికారి కలికి శ్రీహరిరెడ్డి, కె హరినారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మెంబర్షిప్ చాలా ట్రై చేశాను. ఎందుకో కుదరలేదు. అప్పుడు రీసెంట్గా తీసుకున్నాను మెంబర్షిప్ శ్రీహరి సార్. సో ఐ వాంట్ టు బికమ్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ రెడ్ క్రాస్ యాక్చువల్లీ. రెండోది బ్లడ్ డోనర్ అవ్వాలనుకున్నాను. సో అదొకటి అట్లనే అసంపూర్తిగా అదొకటి. సో నేను ఇప్పుడు దాకా నాకు తెలిసి ఒక 6-7 టైమ్స్ ఇచ్చుంటాను. అంటే కొంతమందికి అంటే బంధువులకి బాగలేకమో లేకపోతే తెలిసినప్పుడు బాగలేకమో అట్లా ఇచ్చాను. కానీ ఒక రెగ్యులర్గా 3 months ఒకసారి డొనేట్ చేయడం అనేది చేయలేదు. సో ఈ సందర్భంగా నేను కూడా ఎన్రోల్ చేస్తూ అనుకుంటున్నాను. 3 months ఒకసారి యాక్చువల్గా తెలసీమియాలో ఎన్రోల్ చేసుకున్నాం. తెలసీమియా వాళ్ళు 3 months ఇస్తారని విన్నాను. సో దానిలో ఎన్రోల్ చేసుకున్నాను. ఏబీ పాజిటివ్ నాకు. సో ఐ వాంట్ టు ఎన్రోల్ అండ్ ఐ వాంట్ టు డొనేట్ యాక్చువల్లీ. సో నేను వచ్చి ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు సో ఈ యాక్చువల్గా ఐఎంఏకి రెడ్ క్రాస్కి ఈ అనుబంధం చాలా రోజుల నుంచి ఉంది. నేను కావాలకి ఎంత కాకుండా నుంచే ఉంటుంటుంది. కొన్ని సంవత్సరాల నుంచి వేరే ట్రైనప్పుడు చూస్తాను. మా అంటే ఐఎంఏ ఏ ధర్నా చేసినా, ఏం ర్యాలీ చేసినా, ఏ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా ఖచ్చితంగా రెడ్ క్రాస్ ఉంటుంది. స్మాల్ బ్రాంచ్కి కావాలంటే ఐఎంఏకి స్మాల్ బ్రాంచ్కి 3 అవార్డులు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం, చాలా గొప్ప విషయం. దీని వెనుక ఒక ఐఎంఏనే కాకుండా చాలామంది సార్ చెప్పినట్టు చాలామంది పనిచేయడం జరిగింది. ముఖ్యంగా రెడ్ క్రాస్ కానీ, జన విజ్ఞాన వేదిక కానీ, మన పిల్లలు టీమ్ సివిఎస్ కానీ, అదేవిధంగా ఎంతోమంది స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, శ్రీ చైతన్య కాలేజీ పిల్లలు కానీ, వీళ్ళందరూ కూడా కష్టపడి ఆ రోజు బ్లడ్ క్యాంపుని అంత గ్రాండ్గా సక్సెస్ చేయడం వల్ల మనకి 3 అవార్డులు రావడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు మేము క్యాంప్ కండక్ట్ చేసేటప్పుడు 400 కానీ 300 కానీ అనుకున్నాం వాస్తవంగా. కానీ ఇంత హ్యూజ్ క్వాంటిటీ రావడం అనేది చాలా గ్రేట్. దీనికి ఒక రకంగా ఈ ఐడియా తెచ్చింది డాక్టర్ గోపిని. మనం ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే బాగుంటుంది సార్. అది కూడా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనుకుంది ఆ రోజు. కానీ దీనికి అంతా ఒక రూపాన్ని తీసుకొచ్చి కార్యాచరణ తీసుకొచ్చిన వ్యక్తి మాత్రం మన బెజవాడ రవికుమార్ సార్. ఎందుకంటే బెజవాడ రవికుమార్ సార్ లేకపోతే ఇంత గ్రాండ్గా ఈ క్యాంప్ సక్సెస్ కావాలి. అంటే ఆయన ఏం చెప్పినా కూడా అది చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా రెడీ. కావాలి ఐఎంఏనే కాకుండా రెడ్ క్రాస్ కానీ, జన విజ్ఞాన వేదిక కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ అందరూ కూడా ముందుకొచ్చి పనిచేసేదానికి రెడీ ఉంటారు. కాబట్టి అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.